ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం అని చెప్పాలి. వర్మకున్న గుర్తింపుతో ఈ సినిమా బాలీవుడ్లో కూడా బాగా ఆడింది, మంచి వసూలను కూడా రాబట్టింది. ఈ సినిమాతో జేడి చక్రవర్తికి కూడా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. సత్య సినిమా కూడా ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ చిత్రం క్రిటిక్స్ వంటి విభాగాల్లో 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా గెలుచుకుంది. వర్మ 1999లో సుమంత్ హీరోగా ప్రేమ కథ అనే సినిమా తీశాడు, కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. కానీ వర్మ మాత్రం ఆ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా మరోమారు నంది అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాక అదే సినిమా ఉత్తమ చలనచిత్రం విభాగంలో మరో కాశీ నందిని గెలుచుకుంది. ఇక వర్మ దగ్గర కావాల్సినంత డబ్బు, ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న పేరుతో సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుసగా 1999 నుండి స్కూల్ మస్తీ, జంగిల్, కంపెనీ, రోడ్, బూత్, ఏక్ హసీనాతి, డర్నా మనహాయ్, జాబ్ తక్ చప్పన్, గాయబ్, నాచ్ వంటి హిందీ సినిమాలను 2004 వరకు తీశాడు. ఆ సమయంలో వర్మ సంవత్సరానికి 2-3 సినిమాలు తీసేవాడు. మళ్ళీ 2004లో తిరిగి మధ్యాహ్నం హత్య అనే సినిమాను కూడా తీశాడు. తిరిగి డి, జేమ్స్, సర్కార్, దర్వాజ్ బంద్ కరో,